రక్తక్షీణత నేడు చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పురుషుల్లో కన్నా మహిళల్లోనే అధికంగా కనిపిస్తుంది. ప్రధాన కారణం ఐరన్ డెఫిషియన్సీ. రక్తక్షీణత లక్షణాలు: శరీరం కాంతిని కోల్పోతుంది, ముఖం పాలిపోయినట్లుంటుంది, ఎప్పుడు అలసటగా ఉంటుంది, ఏ చిన్న పని చేసినా అలసట వస్తుంది. రక్తక్షీణత సివియర్గా ఉంటే రోగి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాడు. యాంకిల్స్ దగ్గర వాపు వస్తుంది. మహిళల్లో పీరియడ్ సమయంలో హెవీ బ్లీడింగ్ రక్తక్షీణతకు కారణమవుతుంది. విటమిన్ డెఫిషియన్సీ కారణంగా కూడా అనీమియా వస్తుంది. వీరు తినకూడని ఆహారం: పులిసిపోయిన పెరుగు, పులిసిన ఆహారాలు, నిల్వ ఉన్న పచ్చళ్ళు వంటివి పూర్తిగా మానేయాలి. తినవలసిన ఆహారాలు: మాంసం, ముఖ్యంగా కిడ్నీ, లివర్, పాలు, పాల ఉత్పత్తులు, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో అధికంగా తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, టొమాటో, పాలకూర, అరటిపండ్లు, యాపిల్, సోయా, ముల్లంగి ఇవన్నీ రక్తక్షీణతకు దూరం చేయగల ఆహారాలే. రోజు ఉదయం 1 కప్పు బీట్రూట్ జ్యూస్ కాస్త తేనె వేసుకుని, అలానే రాత్రి యాపిల్ జ్యూస్ కాస్త తేనె కలుపుకొని 90 రోజులు త్రాగండి. అరకప్పు టొమాటో జ్యూస్ రోజు ఉదయాన్నే త్రాగండి. ఆహారంలో మెంతికూర రోజు ఉండేలా చూసుకోండి. దీని ద్వారా మనం అనీమియా నుండి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.